మా నెక్స్ట్ ప్రీవియస్గా అవుట్పుట్ డివైజెస్లో చూసాం. ప్రీవియస్ దాంట్లో ఏం చూసామంటే ఇప్పుడు దాకా ప్రింటర్స్ మానిటర్స్ గురించి చూసాం. సో నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ ఇంపార్టెంట్ అవుట్పుట్ డివైస్ ఏంటంటే ప్లాటర్స్. సో ప్లాటర్స్ ఆర్ సిమిలర్ టు ప్రింటర్సే. సో కానీ ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే ఎవరు యూజ్ చేస్తారంటే గ్రాఫిక్ డిజైనర్స్ ఉంటారు కదా, ఎవరో మనకి ఏమైనా పెద్ద పెద్ద గ్రాఫిక్స్ లాంటి డిజైన్ చేయాలనుకున్నా, లేకపోతే కనుక ఆర్కిటెక్ట్స్ ఒక కార్ని డిజైన్ చేయాలనుకున్నా, లేకపోతే బిల్డింగ్స్ డిజైన్ చేయాలనుకున్నా అలాంటి చోట్లని ప్లాటర్స్ అనేవి వాడతారు. సో డిజైన్ చేసిన దాని అవుట్పుట్ రావాలనుకుంటే. సో ప్లాటర్ ఈజ్ ఎ డివైస్ యూజ్డ్ టు ప్రింట్ హై క్వాలిటీ గ్రాఫిక్స్ అండ్ ఇమేజ్. సో మెయిన్ హై క్వాలిటీ అండ్ గ్రాఫిక్స్ అండ్ ఇమేజెస్ని ప్రింట్ చేయడానికి యూజ్ చేసేది ప్లాటర్. మెయిన్ ప్రింటర్కి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఇది. సో నెక్స్ట్ ఇది ఏం యూజ్ చేస్తుందంటే పెన్స్ యూజ్ చేస్తుంది. మీరు అక్కడ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్లో ఒకటి యూజ్ చేసింది, ఇంపాక్ట్ ప్రింటర్లో ఒకటి యూజ్ చేసింది కదా. సో ప్లాటర్స్లో ఏంటంటే లోపల పెన్స్ అనేవి ఉంటాయి. మనకి లోపల డివైజెస్లో పెన్ అనేది ఉంటుంది. సో పెన్ అనేది డ్రా చేసి అప్పుడు దానికి ప్రింటింగ్ అనేది ఇస్తుంది. సో ఇట్ యూజెస్ వన్ ఆర్ మోర్ పెన్స్ టు ప్రొడ్యూస్ ఏ హై క్వాలిటీ డ్రాయింగ్. సో దీస్ పెన్స్ చేంజ్ దేర్ పొజిషన్స్. సో మనకు ఒక ఫోటో కావాలనుకోండి, ఆ ఫోటో లోపల పెన్స్ పొజిషన్స్ అనేవి చేంజ్ అయ్యి ఆ పెన్ డ్రా చేస్తుంది. సో మనకి ఎలా కావాలనుకుంటే అది కంటిన్యూస్ లైన్స్ కావాలంటే కంటిన్యూస్ లైన్స్, లేకపోతే కనుక ఎక్కడైనా మధ్యలో స్పేస్ వస్తే కనుక ఆ స్పేస్ని లీవ్ చేసి సో అలాంటివి చేసి మనకి ప్రింట్అవుట్ ఇస్తుంది. సో ద ప్లాటర్స్ వర్ యూజ్డ్ యాజ్ ఎ సబ్స్టిట్యూట్ టు ద కలర్డ్ ప్రింటర్స్. సో వీటిని సబ్స్టిట్యూట్ చేశారు కలర్డ్ ప్రింటర్స్కి. And the printers were very expensive and were also not capable of drawing bigger images such as graphs. పెద్ద పెద్ద ఇమేజెస్ అట్లా డ్రా చేయడానికి ప్రింటర్స్లో అంత ఫీజిబిలిటీ లేదు. సో అప్పుడే ప్లాటర్స్ని సబ్స్టిట్యూట్ చేశారు ప్రింటర్స్లో. సో ద ప్లాటర్స్ ప్రొవైడెడ్ చీప్ అండ్ ఎఫిషియంట్ డ్రాయింగ్ బట్ ప్రొవైడ్ ఏ సపరేట్ పెన్ ఫర్ ఈచ్ కలర్. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క పెన్ యూజ్ చేసేది. సో చీప్ అండ్ ఎఫిషియెంట్ డ్రాయింగ్ అంటే కొంచెం చాలా ఎఫిషియెంట్ వేగా డ్రా చేస్తుంది. మీకు ఏదైనా ఇమేజ్ కావాలనుకున్నా సరే ఆ పెన్ లోపల ఉన్న సాఫ్ట్వేర్ని బట్టి నీట్గా అడ్జస్ట్ చేసుకుని క్వాలిటీ ఇమేజ్ అనేది ఇస్తుంది. సో ఏంటంటే దానివల్ల ఏంటంటే స్పీడ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ప్లాటర్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వాడారు. దాంట్లో 4 బేసిక్ కలర్స్ వాడేవారు, అంటే 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్. ఆ కలర్స్ ఏంటంటే సియాన్ అని, మ్యాగ్నెట్ అని, ఎల్లో అండ్ బ్లాక్. ఈ కలర్స్ వాడి ఈ కలర్స్ని పట్టుకుని మనకి ఆ పెన్ అనేది డ్రా చేసేది. నెక్స్ట్ ఈ కాంబినేషన్ ఆఫ్ ఆర్జీబీని యూజ్ చేస్తే కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఎలాగొస్తాయో ఈ 4 కలర్స్ని డిఫరెంట్ చేసి కూడా కలర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో నౌ ద స్పీడ్ ఆఫ్ ప్లాటర్స్ ఇంక్రీజ్డ్ యాజ్ దేర్ వాస్ నో నీడ్ ఆఫ్ చేంజింగ్ ద పెన్స్ ఫ్రీక్వెంట్లీ. సో మనకి ఇలా మిక్స్ చేసుకుని వచ్చేయడం వల్ల ఏంటంటే ఇదివరకు ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క పెన్ వాడేవారు కదా. సో ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏమైందంటే పెన్స్ మూవింగ్ అన్నది తగ్గింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాటర్స్లో ఎలా ఉండేదంటే ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క పెన్ వచ్చేది, అది చేసేది. సో ఇప్పుడు ఏంటంటే ఈ 4 కలర్స్ని మిక్స్ చేసుకుని పెన్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో దానివల్ల ఏంటంటే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఈ ప్లాటర్స్ అనేవి ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తారంటే ఏదైనా బిల్డింగ్ ప్లానింగ్స్ ఉంటాయి కదా వాటిల్లోని, కార్ డిజైన్స్లోని, మీరు నెక్స్ట్ ఏదైనా పెద్ద పెద్ద డిజైన్స్ చేస్తున్నారనుకోండి వాటిల్లోని, క్యాడ్ అప్లికేషన్స్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. ఏదైనా క్యాడ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, మెకానికల్ వాళ్ళు, సివిల్ వాళ్ళు వాడతారు. సో వాళ్ళు ఏదైనా డిజైన్ వాళ్ళ కార్ డిజైన్ అప్పుడు లేకపోతే ఏదైనా డిజైన్ చేస్తున్నప్పుడు ఈ ప్లాటర్స్ అనేవి వాడతారు. ఇంకా చాలా ఇంజనీరింగ్ అప్లికేషన్స్లో వాడతారు. సో ఈ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కంపారిటివ్లీ ప్రింటర్స్ ఇట్ క్యాన్ ప్రొడ్యూస్ హై క్వాలిటీ అవుట్పుట్ ఆన్ లార్జ్ షీట్స్. ఎంత పెద్ద పెద్ద షీట్స్ అయినా దీంట్లో హై క్వాలిటీ అవుట్పుట్స్ అనేవి ఇవ్వగలదు. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రొవైడ్ ద హై ప్రెసిషన్ డ్రాయింగ్. సో డ్రాయింగ్ అనేది మనకి చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ని కూడా క్యాప్చర్ చేసుకుని డ్రా చేసుకుని దాని అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఇట్ కెన్ ప్రొడ్యూస్ గ్రాఫిక్స్ ఆఫ్ వేరియస్ సైజెస్. సో సైజెస్ ఎలా ఉన్నా సరే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ని గ్రాఫిక్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అవుట్పుట్ కింద. ద స్పీడ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అవుట్పుట్ ఈజ్ హై. చాలా స్పీడ్గా అనేది ఇచ్చేస్తుంది. సో దీంట్లో కూడా 4 టైప్స్ ఆఫ్ ప్లాటర్స్ కింద డివైడ్ అయినాయి. సో అది వాటి వర్కింగ్ బట్టి 4 ఏంటంటే డ్రమ్ ప్లాటర్స్.
ఫ్లాట్ బెడ్ ప్లాటర్స్, ఇంకిజెట్ ప్లాటర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ప్లాటర్స్. సో కమింగ్ టు ఫస్ట్ వన్ చూద్దాం. డ్రమ్ ప్లాటర్ ఏంటంటే ఇదిగో ఇలా ఉంటుంది. డ్రమ్ ప్లాటర్ ఒక డ్రమ్ టైప్ ఉంటుంది. సో మన డిజైన్ని ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎ డ్రమ్ ప్లాటర్ ఆన్ విచ్ డిజైన్ ఇస్ ఏ డిజైన్ అయితే కావాలనుకుంటున్నామో అది డ్రమ్ మీద పెడతాం. సో ఆ డ్రమ్ ఏమవుతుందంటే రొటేట్ అవుతూ ఉంటుంది. సో డ్రమ్ బోత్ డైరెక్షన్లో రొటేట్ అయ్యి ప్లాటర్స్ కంప్రైజ్డ్ ఆఫ్ వన్ ఆర్ మోర్ పెన్స్ అండ్ పెన్ హోల్డర్స్. ఆ ప్లాటర్స్ లోపల చెప్పాను కదా, ఒక పెన్ ఉండొచ్చు, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్ ఉండొచ్చు పెన్ హోల్డర్స్ తోటి. సో హోల్డర్స్ ఏం చేస్తే హోల్డర్స్ ఆర్ మౌంటెడ్ పెర్పెండిక్యులర్ టు ద డ్రమ్ సర్ఫేస్. సో దానికి అలా పొజిషన్లో ఉండి ద పెన్స్ ఎక్కడ ఉంటాయంటే పెన్స్ అన్ని హోల్డర్లో ఉంటాయి. సో అవి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మూవ్ అయ్యి అప్పుడు దాని ఇంపాక్ట్ వచ్చి మన ఏదైతే దేని మీద కావాలనుకుంటున్నామో దాని మీద దాని అవుట్పుట్ వస్తుంది. సో ద గ్రాఫ్ ప్లాటింగ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, అది కంట్రోల్ చేస్తుంది ఈ పెన్ యొక్క మూమెంట్, డ్రమ్ యొక్క మూమెంట్. లోపల ఇన్బిల్ట్ ప్రోగ్రామ్ ఉండాలి కదా పెన్ ఎలా మూవ్ అవ్వాలనేది. సో ఆ ప్రోగ్రామ్ని గ్రాఫ్ ప్లాటింగ్ ప్రోగ్రామ్ అంటారు. సో కమింగ్ టు నెక్స్ట్ వన్ ఏంటంటే ఫ్లాట్ బెడ్ ప్లాటర్. ఇదిగోండి ఒక ఫ్లాట్గా ఉంటుంది. సో అలాగే లోపల పెడితే కనుక అదే 1 by 1 తీసుకొని అంటే ఒక్కొక్క ఇంచు మూవ్ అయ్యి ప్రింట్ చేసేస్తుంది. ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇట్ ఈస్ యూజ్ టు డ్రా కాంప్లెక్స్ డిజైన్ అండ్ గ్రాఫ్స్. సో కాంప్లెక్స్ డిజైన్ యూజ్ చేసుకోవడానికి వాటికి ఇది యూజ్ చేస్తాం. సో దీంట్లో ఈ ప్లాటర్లో కూడా ఏంటంటే ఒక ఫ్లాట్ బెడ్ టైప్ ఉంటుంది, దాని మీద మనకి ఏది కావాలనుకుంటున్నామో అది పెడతాం. దీంట్లో ఏముంటాయంటే పెన్ అండ్ హోల్డర్ ఉంటుంది దీనికి కూడా. ద పెన్ కెన్ డ్రా క్యారెక్టర్స్ ఆఫ్ వేరియస్ సైజెస్. సో ఆ పెన్ ఏం చేయగలదు, మీకు ఏదన్నా డిజైన్ కావాలనుకున్నా లేకపోతే ఏదైనా క్యారెక్టర్ కావాలనుకున్నా దాని క్యారెక్టర్ చేయగలదు. దేర్ కెన్ బి 1 or more పెన్స్ అండ్ పెన్ హోల్డింగ్ మెకానిజం. దీంట్లో కూడా 1 or more పెన్స్ ఉండొచ్చు. పెన్ అని పట్టుకోవాల్సిన హోల్డింగ్ చేసుకోవాలి కదా పెన్ అని పట్టుకోండి, దాన్ని హోల్డింగ్ మెకానిజం అంటారు. ఈచ్ పెన్ హ్యాస్ ఇంక్ ఆఫ్ డిఫరెంట్ కలర్. సో దీంట్లో ఏంటంటే ఒక్కొక్క పెన్కి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ ఉంటుంది. డిఫరెంట్ కలర్స్ హెల్ప్ టు ప్రొడ్యూస్ మల్టీ కలర్ డిజైన్ ఆఫ్ ఎ డాక్యుమెంట్. సో డిఫరెంట్ కలర్స్ ఉండడం వల్ల దీంట్లో మల్టీ కలర్ డిజైన్ అనేది డాక్యుమెంట్ మీద ప్రొవైడ్ చేయగలం. సో ఇది ఏంటంటే ఒక A4 షీట్ అంటే 21x52 అలాంటి షీట్స్ కానీ దానికన్నా పెద్ద షీట్స్ A3 షీట్స్ కూడా డ్రా చేయగలం. సో కమింగ్ టు థర్డ్ వన్ ఏంటంటే ఇంక్జెట్ ప్లాటర్. సో ఇంక్జెట్ ప్లాటర్స్ ఆర్ ద ప్లాటర్స్ ఇన్ విచ్ ఏ లైన్ ఆర్ సాలిడ్ కలర్ అవుట్పుట్ ఈస్ డ్రాన్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్ప్రేయింగ్ ఇంక్ డ్రాప్లెట్స్. సో దీంట్లో ఏంటంటే మనం ప్రింటర్స్లో వాడాం కదా ఇంక్ని స్ప్రే చేసుకుని డిజైన్ అవుతుంది. సో ఇంక్జెట్ ప్లాటర్స్ అనేవి కూడా ఇంక్ డ్రాప్లెట్స్ని స్ప్రే చేసి అప్పుడు అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో దే హ్యావ్ ఏ హై స్పీడ్ అండ్ ప్రొడ్యూస్ హయ్యర్ క్వాలిటీ అవుట్పుట్ యాజ్ కంపేర్ టు అదర్ ప్లాటర్స్. సో దీంట్లో హై స్పీడ్ ఎందుకంటే జస్ట్ ఇంక్ని స్ప్రే చేసుకుని డ్రాప్లెట్స్ని అప్పుడు ప్రింటింగ్ అనేది ఇస్తుంది కదా. సో అలా చేసేదాన్ని నాజిల్స్ అంటాం. ఆల్రెడీ ప్రింటర్స్లో కూడా చూసాం కదా మనం నాజిల్స్ అని. సో అలా హవర్ యాజ్ ద నాజిల్స్ విచ్ స్ప్రే ద ఇంక్ కెన్ గెట్ బ్లాక్డ్ సూన్. ఎక్కువది ఏంటంటే బ్లాక్ అయిపోతూ ఉంటుంది. ఒక అవుట్పుట్ అయిన వెంటనే బ్లాక్ అయిపోతూ ఉంటుంది. సో దీనికి ఏంటంటే మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది దీంట్లో ఇంక్జెట్ ప్లాటర్లో వెన్ కంపారిటివ్లీ అదర్ ప్లాటర్స్లో. సో కమింగ్ టు లాస్ట్ టైప్ ఆఫ్ ప్లాటర్ ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్ ప్లాటర్. సో ఎలక్ట్రోస్టాటిక్ ప్లాటర్స్ అంటే ఏంటంటే ఇట్ యూజెస్ ఎలక్ట్రోస్టాటిక్ ఒక టెక్నాలజీ వాడుకుంటుంది. దేనికి ఇమేజెస్ని గ్రాఫ్స్ని డ్రా చేయడానికి ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జెస్ అని ఒక దాన్ని వాడుకుంటుంది. సో దీస్ ఇమేజెస్ అండ్ గ్రాఫ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ టైనీ డాట్స్. చిన్న చిన్న డాట్స్ తోటి ఫామ్ అవుతుంది. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జెస్ వల్ల చిన్న చిన్న డాట్స్ అనేవి పడి పేపర్ మీద పడుతుంది. సో దీస్ ఎలక్ట్రోస్టాటిక్ ప్లాటర్స్ ఆర్ ద ఫాస్టెస్ట్ ప్లాటర్స్ అండ్ ప్రొడ్యూస్ అన్ అవుట్పుట్ ఆఫ్ హై క్వాలిటీ అండ్ రెజల్యూషన్. సో కంపారిటివ్లీ అదర్ ప్లాటర్స్ ఈ ఎలక్ట్రోస్టాటిక్ ప్లాటర్స్ అనేవి చాలా ఫాస్ట్. సో అవుట్పుట్ కూడా హై క్వాలిటీలో ఇస్తాయి. సో నెక్స్ట్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎలక్ట్రోస్టాటిక్ వల్ల కొంచెం కెమికల్స్ అనేవి ఫామ్ అవుతాయి.
సో ఛార్జ్ అదే మనకి ఎప్పుడైతే పార్టికల్సే పడుతున్నాయో మన దాని మీద, సో కెమికల్స్ అనేది ఏదైనా ఉందనుకోండి, ఆ కెమికల్స్ అనే దాన్ని అవుట్పుట్ అనేది కొంచెం సరిగ్గా రాదు. సో ఎందుకంటే ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ అనేది పడుతుంది మనకు. ఆ పేపర్ మీద చిన్న చిన్న కెమికల్స్ లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, సో దానివల్ల ఏంటంటే ఆ అవుట్పుట్ అనేది సరిగ్గా రాదు. సో వన్ ఆఫ్ ది మెయిన్ డిసడ్వాంటేజ్ ఇది. సో ఇన్ బ్రీఫ్గా ఏంటంటే అసలు ప్లాటర్స్ ఆర్ సిమిలర్ టు ప్రింటర్స్. సో కానీ దేనికి ఎక్కువ వాడుతున్నాం అంటే హై గ్రాఫిక్స్ వాడడానికి, సో లేకపోతే హై రిజల్యూషన్లో వాడడానికి ప్లాటర్స్ అనేవి వాడుతున్నాం. మెయిన్ అది తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ దాని క్యారెక్టరిస్టిక్స్ బట్టి, దాని స్పీడ్ బట్టి, లేకపోతే అది యూజ్ చేస్తున్న టెక్నాలజీ బట్టి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాటర్స్ అయినాయి. ఆ ప్లాటర్స్ ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్ ప్లాటర్ అని, ఇంక్జెట్ ప్లాటర్ అని, ఫ్లాట్ బెడ్ ప్లాటర్ అని, డ్రమ్ ప్లాటర్ అని. సో అది యూజ్ చేస్తున్న లోపల టెక్నాలజీ కానీ, దాన్ని యూజ్ చేస్తున్న మెకానికల్ డివైజెస్ బట్టి దానికి ఆ పేర్లు అనేవి వచ్చినాయి. సో ఇలా దీన్ని ప్లాటర్స్ అని అంటారు.